హిమాచల్ ప్రదేశ్లో పుష్ప సీన్ రిపీట్ అయింది. భారీ వర్షాలు, వరదలు హిమాచల్ ప్రదేశ్లో జరుగుతున్న కలప అక్రమ దందాను బట్టబయలు చేశాయి. ప్రకృతి ప్రకోపానికి ముంచెత్తిన వరదల్లో కొట్టుకువచ్చిన టన్నుల కొద్ది కలప దుంగలను నదిలో తేలియాడాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో హిమాచల్ పుష్పరాజ్ ఎక్కడా అంటూ తెలుగు సినిమా పుష్పను గుర్తు చేస్తున్న నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. కొద్ది రోజులుగా హిమాచల్లోని కుల్లు జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా భాక్రా బియాస్ మేనేజ్మెంట్ బోర్డు అధీనంలోని పండోహ్ డ్యాంలోకి భారీగా వరద నీటితో పాటు టన్నుల కొద్దీ కలప దుంగలు కొట్టుకొచ్చాయి. డ్యాంకు ప్రమాదం వాటిల్లకుండా అధికారులు 5 గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో ఆ కలప దుంగలన్నీ నదిపై తేలుతూ కిలోమీటర్ల మేర కనిపించాయి. ఈ దృశ్యాలు చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ये देख सकते हैं आप दोस्तों, पुष्पा राजा। आपको हम लाइव बताएंगे। ఈ ఘటన తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపింది. ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. రాష్ట్రంలో అక్రమంగా చెట్ల నరికివేత ఏ స్థాయిలో జరుగుతోందో ఈ దృశ్యాలే నిదర్శనమని, ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమని ఆరోపించాయి. అయితే అనూహ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ సైతం ఈ వాదనతో ఏకీభవించింది. రాష్ట్రంలో అక్రమ కలప నరికివేత జరుగుతున్న మాట వాస్తవమేనని అంగీకరించింది. ये देख सकते हैं आप दोस्तों, पुष्पा राजा। సొంత ప్రభుత్వంపైనే కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ రాఠోర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక రాష్ట్ర అటవీ శాఖ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదని ఆయన విమర్శించారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ అంశం హిమాచల్ ప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ये देख सकते हैं आप दोस्तों, वास्तव में ये बहुत चिंता का विषय। और कल आप लोगों ने वीडियो देखा होगा कि सैकड़ों टन लकड़ी आपको नदी में बहते हुए दिखी और जो आपका पंडोह डैम है वहां नजर आई। 2023 में भी इस तरह से जो चोरी छुपे कहीं लकड़ी रखी गई थी वो बहकर जो है लोगों ने देखी। प्रकृति जो है खुद प्रमाण दे रही है कि मेरे साथ क्या हो रहा है। जंगल खुद इस बात का प्रमाण दे रहे हैं कि किस तरह से अवैध कटान हो रहा है। चोरी छुपे हर जगह हो रहा है। हमारा जो अवैध खनन हो रहा है या अवैध जंगलों का कटान हो रहा है वो सब इस परिस्थिति के लिए जिम्मेवार है। आग्रह है कि वो जल्दी ही इंक्वायरी बैठा कि ये लकड़ियां कहां से बहकर आई और कौन लोग है जो इसके पीछे जिम्मेवार। और ये बात भी स्पष्ट है कि हमारा जो वन विभाग है तो जिम्मेवारी से काम नहीं करे। आज प्रदेश को बचाने के लिए, अपनी आने वाली पीढ़ी को बचाने के लिए हमें सख्त कदम उठाने होंगे। और मैं अपेक्षा करता हूं सरकार से वो इस दिशा में कठोर कदम उठाए।